ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తే స్థితి పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ సంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు అమ్మవారి పలుకు సమ్మక్క పలుకు జాయ కొండ దేవత. ప్రజలందరికీ నమస్కారము. నూతన సంవత్సరం 2025 ఫిబ్రవరి మాసం వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. కృతికా నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, రోహిణి నక్షత్రము 4 పాదములు అనగా, మృగశిర నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. మరి ఈ వృషభ రాశి వాళ్ళకి 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 2 గ్రహాలు ఘోషించిన దాని వలన వీళ్ళకి ఎంతలావు పనే కూడా చేతికాడికి వచ్చి వాళ్ళకి చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు నామం పెట్టడం, సాయం చేస్తున్న వాళ్ళు సాకారం చేయకుండా పోవటం, ఇలాగా కుటుంబ సమస్యల్లో కొంచెం సతమతమైపోయి మనశ్శాంతి లేక మనసు ఆందోళనలో ఉండి మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఆ పని వాళ్ళకి సక్రమంగా కాకోకుండా విద్య పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, మరి కళ్యాణ పరంగా కానీ వాళ్ళకి దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి. కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సింది రావు కేతువులు 2 గ్రహాలు తిరుగుతున్నాయి. దాని వలన వీళ్ళు ఎంత పని అనుకున్నా కూడా ఆ పని చేతికాడికి వస్తుంటుంది, చేజారిపోతుంటుంది. కాబట్టి ఇలా చేతుకుంటా డబ్బులు కానీ, బంగారం కానీ, శుక్రవారం రోజున కానీ, మంగళవారం రోజున కానీ వీళ్ళ చేతుకుంటా ఏరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇచ్చారనుకోండి మళ్ళీ తిరిగి రావు, ఇక అధోగతి పాలు. ఆ విధంగా కనబడుతుంది. మరి వీళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, గోమాత సమస్త దేవతలు ఆ గోమాతలో ఉంటారు. ఆ సమస్త దేవతలు ఆ గోమాతల దగ్గరికి వెళ్ళి కొన్ని అరటి పండ్లు తినిపించేసి, అక్కడ కొన్ని వస్తువులు అమ్ముతారు. ఆ ఆవుకు సంబంధించిన వస్తువులు అవి కొని మీ చేతుకుంట ఆవుకు తినిపించేసి ఆ విధంగా ఏర్పాటు చేసేసినట్టుకైతే మీకు ఆ అనుగ్రహం అనేది మీకు తప్పకుండా ప్రాప్తి కలుగుతుంది, మనశ్శాంతి అనేది కలుగుతుంది, చేయాల్సిన కార్యక్రమం అనేది అభివృద్ధి అవుతుంది. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ ప్లాన్ అనుకుంటున్నారో ఆ ప్లాన్ మీకు తప్పకుండా వర్తించే యోగం అనేది అతి త్వరలోనే దగ్గరలోనే కనపడుతుంది. మరి విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు విద్యారంగంలో అభివృద్ధి, విద్యలో డెవలప్మెంటు, జ్ఞాపక శక్తి, మరి విదేశాల్లో కూడా వెళ్ళి అక్కడ కూడా వీళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచిగా చదువుకొని అక్కడ కూడా పెద్ద పవర్ సాధించేసి ఒక స్టాండర్డ్గా నిలబడి పెద్దవాళ్ళ గౌరవాన్ని నిలబెట్టి వీళ్ళు అభివృద్ధిగా చేయాల్సిన ఒక టైం అనేది వీళ్ళకి అతి దగ్గరికి వచ్చింది. మరి ఉద్యోగదారులకి, వ్యాపారస్తులకి వాళ్ళకి కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. ఈ ఉగాది నెల నుంచి వాళ్ళకి చాలా వరకు మార్పులు, చాలా వరకు చేంజెస్ కొన్ని అతి దగ్గరలోనే రాబోతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా ఆ పని వాళ్ళకి చేతికాటికి రావటం, చేజారిపోవటం అలాగా కొన్ని జరుగుతుంటాయి. మరి వీళ్ళు ఎక్కువగా ఆలోచన అనేది వీళ్ళకి ఎక్కువగా డబ్బు సంపాదించాలి, ఒక స్థాయిగా నిలబడాలి, జనాలలో పబ్లిక్లో ఒక గౌరవాన్ని నిలబెట్టుకోవాలి అన్న ఆలోచన అనేది వీళ్ళకి చాలా వరకు ఉంటుంది. కానీ వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం వాళ్ళకి ఫలించుకోకుండా ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక సమస్య వచ్చి వాళ్ళని మనశ్శాంతి లేకోకుండా వాళ్ళ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో, చేయాల్సిన కొన్ని పనులతో ఇబ్బంది అయిపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బంది పడుతూ చాలా వరకు బాధపడుతూ ఉంటారు. మరి అది ఎందువల్ల వీళ్ళకి ఇబ్బంది అవుతుందా అని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ నేను చెప్పే విషయాలన్నీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి వర్తిస్తాయి. కాబట్టి
మరి ఇలాగ ఎందుకు జరుగుతున్నాయి, మాకే ఎందుకు జరుగుతున్నాయి, ఇట్లాగా చేతికాడుకు వచ్చిన పనులు చేజారిపోవటం, కళ్యాణ విషయాలు, ఆరోగ్య విషయాలు కొన్ని భంగం కావటం, స్థానం విషయాల్లో కూడా ఎన్నో రోజుల నుంచి కట్టుకున్న ఇల్లు కూడా కొన్ని అమ్ముకోవటం, ఇలాంటి లేనిపోయిన కొన్ని సమస్యల్లో ఎరక్కబోయి లేనిపోయిన అప్పుల్లో మధ్యలో కొంచెం ఆమీను జామీన్లు పడి మరి ఏరియా వాళ్ళ దగ్గర తెచ్చి ఏరియా వాళ్ళకి ఇచ్చి మధ్యలో కొంచెం సికాకులో పడిపోయి ఆందోళనలో పడిపోయి మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. మరి ఇలాంటి ఇబ్బంది పడే వాళ్ళకి మరి ఎందుకు అవుతుంది ఇలాగా అని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి మా మీద ఏమన్నా ప్రయోగం జరిగిందా, మా మీద గ్రహాలు అనుకూలంగా లేవా అని చాలామంది చాలా ఎన్నో పూజలు చేసుకుంటూ ఎవరెవరి దగ్గరకో వెళ్ళి ఎన్నో పూజా కార్యక్రమాలు చేసుకొని చేస్తుంటారు. కానీ ఎన్ని చేసినా కూడా వాళ్ళకి ఆ ప్రతిఫలం లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా మానసికంగా చాలా వరకు కుమిలిపోతుంటారు. ఎక్కడో అప్పు తెచ్చి బ్యాంకులో కానీ అక్కడ ఇక్కడ కొంచెం అప్పు తెచ్చుకొని ఆ అప్పు ఈఎంఐ ద్వారాగా మీరు కట్టుకోవాలనుకుంటారు. అది మధ్యలో లేనిపోయిన చికాకులు కొన్ని గొడవల వల్ల కొంత వాళ్ళు వడ్డీ మీద వడ్డీ వేసి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి మానసికంగా ఇబ్బందులు పెట్టేసి మిమ్మల్ని అధోగతి పాలు చేసి లాస్ట్కి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా చాలామంది ప్రాణ నష్టాలు కూడా జరిగినవి కూడా చాలా వరకు ఉన్నాయి. ఎందువల్ల అంటే ఈ జనాల్లో ఒక గౌరవంగా ఉండవలసిన వాళ్ళు కూడా ఆ బ్యాంకి వాళ్ళు ఫోన్ చేసి ఇబ్బందులు పెట్టి మీ ఇంటికి వస్తున్నాము, అది చేస్తున్నాం అని చెప్పి వాళ్ళని డిమాండ్ చేసి చాలామంది ప్రాణాలు కూడా చాలా వరకు పోయినవి ఉన్నాయి. కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి దానికి సంబంధించిన అమ్మవారు అనుగ్రహం అనేది మనం దాని గురించి తెలుసుకోవాలి. అందరూ ఒక రకంగా ఉండరు కదా, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. కాబట్టి దాంట్లో మనకి మంచితనం అనేది మనకి కావాలి. మనం మంచిగా పోతుంటాం, అది చెడుగా వచ్చి పడిపోతుంటుంది. మనం మంచిగా ఉంటాం, ఒకరికి ఇబ్బంది పెట్టకపోయినా కూడా అది ఆటోమేటిక్గా వచ్చి మన మీద వచ్చి లేనిపోయినవి కూడా మన మీద సృష్టించి కొన్ని ఇబ్బందులుగా చేస్తుంటారు. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. దాంట్లో కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోకోకుండా అశ్రద్ధగా ఆలోచించినట్టయితే మీకు చాలా వరకు నష్ట ప్రభావం జరిగేది కూడా మీకు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి, తర్వాత యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి ఈ నెలలో వాళ్ళకి అద్భుతమైన విజయాలు కొన్ని రాబోతున్నాయి. దాంతోపాటు స్నేహ ధర్మంలో కూడా కొన్ని రీమార్కులు కూడా కొన్ని రాబోతున్నాయి. దాన్ని వాళ్ళు తెలుసుకునేట్టుకైతే కొన్ని సమస్యలోంచి బయటపడగలుగుతారు. లేదా చాలా వరకు వాళ్ళకి ఆందోళన అనేది అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఏ సందేహం ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా మీ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే, ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరును బట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ జాతక చక్రం ఏమేమి ఉందా అనేది మేము మొత్తం చూసి అన్ని విషయాలు మీకు చెప్పగలుగుతాము. ఏ సమస్య ఉన్నా కూడా మాకు చెప్పగలరు. ఓం నమః శివాయ. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.